ఏడో రోజుకి స్వాగతం. ఈరోజు మనం సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్తే ఎంతసేపటికి తరగనంత సబ్జెక్ట్ ఉన్నది. ఎందుకంటే ఇటు రామావతారం గురించి మన అందరికీ తెలుసు, అట్లానే అటువైపున తారాదేవి గురించి కూడా చాలా ఉన్నది. సో దీంట్లో మనకేంటంటే రాముని వంశం ఏమిటి అన్న దాని మీద ఈరోజు నేను కొంత సబ్జెక్ట్ చెప్తాను. ఎవరు అసలు ఈ వంశం ఏంటి అనేదానికి. ఈ వంశంలో మామూలుగా మనకు తెలిసి సూర్యవంశం అంటారు, ఇక్ష్వాకుల వంశం అంటారు, రఘువంశం అంటారు. ఈ పేర్లు విని ఉంటాం మనం. అయితే బ్రహ్మ కుమారుడు మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకుడు పేరు మీదే సూర్యవంశము, అట్లానే ఇక్ష్వాకుడి పేరు మీద ఇక్ష్వాకు వంశము అని చెప్పేసి అంటుంటాం. ఈ ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి కుమారుడు వికుక్షి కుమారుడు బాణుడి కుమారుడు అనరణ్యుడు. ఈ అనరణ్యుడి కుమారుడే ఇతన్ని పృథువు అంటారు, పుత్సులుడు అంటారు. ఇతని కుమారుడు సత్యవ్రతుడు, కానీ ఇతని పేరు మనకు వేరే విధంగా తెలుసు. అతన్నే త్రిశంకుడు అంటారు. ఈ సత్యవ్రతుడికి స్వర్గం యొక్క అనుమతి ఎందుకు లభించదు అని అంటే, రాజ్యపాలన చేసేటప్పుడు రాజ్యాన్ని విస్తరిస్తూ తోటి జీవులు జంతు మాంసం తింటాడు ఇతను. ఆ మాంసం తిన్నాడు, గోమాంసం తిన్నాడు అన్న ఒకే ఒక కారణం చేత ఇతను ఏంటంటే వశిష్ఠుని చేత శపించబడతాడు. ఈ సూర్యవంశం మొత్తానికి వశిష్ఠుడే కులగురువు, అంటే వాళ్ళ రాజగురువు. ఆయన చేత శపించబడతాడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే, విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళినప్పుడు, అంటే కౌశికుడు అతని భార్యని ఇతను కాపాడతాడు. అందుకని ఆ కృతజ్ఞతతో విశ్వామిత్రుడు ఇతనికి స్వర్గానికి పంపించినప్పుడు, స్వర్గంలో నీకు ప్రవేశం లేదు అని అంటే, యాక్చువల్గా అది ఒక పోర్టల్, మనకు వేరేగా చెప్తారు. ఆ పోర్టల్ గురించి తర్వాత మేడం గారు చెప్తారు. సో అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడు కోసం స్వర్గాన్ని సృష్టిస్తాడు. ఇతనే సత్యవ్రతుడు అనమాట. ఇతని కుమారుడే హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడి పేరు అయితే మన అందరికీ తెలుసు. ఈ హరిశ్చంద్రుడు కుమారుడు లోహితాసురుడు. ఇతని పేరు కూడా తెలిసే ఉంటది మనకి. ఈ లోహితాసురుడు ఏంటంటే ప్రస్తుతం ఈ టైంలో, అంటే ప్రజెంట్ నౌ, అతను ఐరన్ మీద ఒక పరిశోధన చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఐరన్ 100 years ఉంటుంది. ఇతని పరిశోధన ఏంటంటే దీన్ని 1000 years, more than 1000 years చేయాలనేది. సో దాని ఫలితం కూడా త్వరలో రాబోతుంది మనకి. అతను అలోహితాసుడు అనమాట. అతని మనవడు బాహు. ఈ బాహు యొక్క కుమారుడు సగరుడు. ఈ పేరు వినే ఉంటారు, సగరుడు అనేటువంటి అతను. ఇతను రాజ్యపాలన విస్తరణ కోసం యాగాశ్వాన్ని వదిలినప్పుడు, ఆ అశ్వం కపిల మహర్షి, అంటే భూమిని తవ్వుకుంటూ వీళ్ళు వెళితే అక్కడికి వెళుతుంది. వెనకాల అతని కొడుకులు అందరూ వెళ్ళినప్పుడు కపిల మహర్షి శాపానికి ఇదై వాళ్ళు బూడిదవుతారు. మన అందరికీ తెలుసు ఇది. అతను సగరుడు అంటారు అనమాట. అది తవ్వటం వల్ల వచ్చిన నీరు సముద్రంలాగా మారిందని సముద్రాన్ని సాగరుడు అంటారు. ఇతని కుమారుడు పంచజనుడు. ఇతని కుమారుడు దిలీపుడు, అంటే సగరుని యొక్క మనవడు దిలీపుడు. ఈ దిలీపుడు రాజు కూడా చాలా గొప్పవాడు అనమాట. ఎట్లా గొప్పవాడు అని అంటే, ఇతను సముద్రం మీద యుద్ధం చేసి వాళ్ళ ఆర్థిక మాంద్యాన్ని తొలగించుకుంటాడు. సముద్రం మీద యుద్ధం చేయటం అంటే, సముద్రంలో ఉన్నటువంటి ఆ నిధి నిక్షేపాలను సముద్రం నుంచి గ్రహించి తన యొక్క దేశాన్ని, అంటే తన రాజ్యాన్ని సుభిక్షం చేస్తాడనమాట. అంత గొప్పవాడు. ఇతని ముది మనవడు భగీరథుడు, అంటే సగరుడు యొక్క ముది మనవడు భగీరథుడు. భగీరథుడు గురించి మనందరికీ తెలుసు. గంగను భూమి మీదకి తీసుకొచ్చినతను, బ్రహ్మను ప్రార్థించి
ఆ తర్వాత గంగను ప్రార్థించి, ఆ తర్వాత శివుణ్ణి ప్రార్థించి అలా భూమికి తీసుకొచ్చినటువంటి వాడు భగీరథుడు. ఇతని ముది మనవడు అంబరీషుడు. ఇది మీరు విడిగా విని ఉంటారు. ఎట్లాగంటే ఈ భజనలు చేసేటటువంటి వాళ్ళు అంబరీష వరద గోవిందోహారి అంటుంటారు, అట్లా విని ఉంటారు. ఈ అంబరీషుని కుమారుడు రఘు, ఇతని పేరు మీదే రఘువంశము అంటారు. అతని కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథుని కుమారుడు శ్రీరాముడు. అంటే శ్రీరాముడి యొక్క ముత్తాత రఘు, అందుకని రఘువంశస్థులు అని అంటారు. ఈ ముత్తాతల ముత్తాతల ముత్తాతలు మనకి ఇక్ష్వాకులు. ఆ ఇక్ష్వాకుల యొక్క ముత్తాత సూర్యుడు. ఇట్లా వాళ్ళ వంశంలో, ఎందుకంటే ఈ రోజు మనం మెడిటేషన్ లో మన పూర్వీకులను పిలిచి వాళ్ళతోటి ఉన్న డిఎన్ఏని యాక్టివేషన్ చేసుకోవడానికి ఒక మెడిటేషన్ చేస్తాము. అందుకోసం ఇక్కడ ఉన్న వీళ్ళ వంశంలో ఉన్నటువంటి పూర్వీకులు మనకి కావాలి. వీళ్ళ వంశమే అంటే వీళ్ళ రాజ్యం ఏది అని అంటే కోసల రాజ్యం. కోసల రాజ్యానికి అధిపతి అంటే దాని యొక్క రాజధాని అయోధ్య. అయోధ్య అంటే యుద్ధము చెయ్యకుండా దొరికినటువంటిది అని అర్థం. అది శరీరము. ఈ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు దశరథుడు ఈయన. అంటే ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అతని అధీనంలో ఉన్నాయి. ఇవే కాకుండా తనకి భార్యలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం. కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీటన్నిటిని తన అధీనంలో ఉంచుకోవటం వల్ల ఇతనుకు శాంత ఉద్భవిస్తుంది. శాంత అనే ఒక కుమార్తె. ఈమె ఋష్యశృంగుని పెళ్లి చేసుకుని అతను పుత్రకామేష్టి యాగం చేయటం వల్ల, అంటే అతని ద్వారానే చేయబడాలి, అలా చేస్తేనే ఇతనికి సంతానం కలుగుతుందని వశిష్ఠుడు వచించటం వల్ల ఆమె వెళ్ళిపోయి తండ్రిని, వీళ్ళందరిని రాజ్యాన్ని త్యజించి, ఆ ఋష్యశృంగుడు అనే వ్యక్తి ఏంటంటే అతనికి స్త్రీలు ఉంటారని కూడా తెలియదు. వాళ్ళ తండ్రి అతన్ని అలా పెంచుతాడు. అలాంటి అతన్ని మచ్చిక చేసుకుని, అంటే ఆ తండ్రి ద్వారా తండ్రిని ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి పుత్రకామేష్టి యాగం చేయించుద్ది. అప్పుడు నిర్గుణుడైనటువంటి రాముడు జన్మిస్తాడు. ఇక్కడి నుంచి ఉన్న స్టోరీ మన అందరికీ తెలుసు. ఈయన్ని తారక రాముడు అని మనం అంటుంటారు. ఎందుకని అంటారో ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. తారకాదేవి యొక్క చైతన్యంతో అతను రావణ సంహారాన్ని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటుంటాం మనం. అది సాధించాడు కాబట్టి ఆయన్ని తారక రాముడు అని చెప్పేసి అంటారు. సో ఆ తారకాదేవి అనేటువంటి ఆమె నిన్న కూడా మనకి బౌద్ధ మతంలో కూడా ఆరాధించే వాళ్ళు ఉంటారు. అంటే టిబెట్ లో ఈమెని బాగా ఆరాధిస్తూ ఉంటారు తారకాదేవిని. ఈమెకి కూడా చాలా పేర్లు ఉన్నాయి. అంటే 12 పేర్లతో ఈమెను పూజిస్తారు. మన శరీరంలో 12 భాగాలు ఉంటాయి అంటారు. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అధిదేవతగా ఈమెను, అంటే మన శరీరమే ఆమె అన్న ఇదిగా ఈమెను పూజిస్తారు. ఈమె గురించి మనం మరింత సమాచారం, అంటే మనకి రామాయణం అంతా తెలుసు కాబట్టి దాని గురించి తక్కువ. ఇప్పుడు మనకి ఆ సందర్భం కాదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ తారాదేవి గురించి. సార్ చెప్పిన విధంగా రామునికి తారక రాముడు అని రావడానికి కారణం తారా శక్తి వల్లే ఆయన తారక రాముడు అని వచ్చింది. అలాగే ఈ తారాదేవి ఒకప్పుడు అంటే భూమికి అధికమైన డిఎన్ఏ ఉన్నప్పుడు ఈ భూమిని కూడా తారా అని పిలవడం జరిగింది. తారా అంటే అత్యంత ఉన్నత స్థితి అని అర్థం. అలాగే ఈవిడని నీలి సరస్వతి అని పిలుస్తారు. ఓంకార స్వరూపిణి, నాద స్వరూపిణి, మోక్ష స్వరూపిణి అని కూడా అంటారన్నమాట. ఎవరైతే సంసార ప్రవాహంలో ఉండి ఆ ప్రవాహం ద్వారా వెళ్ళిపోతూ మోక్షాన్ని కూడా ప్రయత్నిస్తూ దేంట్లో వెళ్ళాలో అర్థం కాని వాళ్ళకి ఈవిడ మార్గదర్శకత్వం చేస్తుంది. రాముడు ఎలా అయితే తాను ఎట్లా ఉండాలి అంటే వశిష్ఠ గురువు దగ్గరికి వెళ్ళక ముందే ఆయన తనకి
ఈ శక్తి క్రియేట్ అయ్యి తనకి మార్గనిర్దేశకత్వం ఇస్తుందన్నమాట. ఈ తారా శక్తి ద్వారానే తను, అలాగే ఈ తారాలో ఉన్న మరొక శక్తి ఏంటంటే రాక్షస సంహారం. అద్భుతంగా రాక్షస సంహారం చేయాలి అంటే తారాశక్తి అవసరం అయితే అది శ్రీరాముడికి అందజేయడం జరిగింది. ఇంతకు ముందు వరకు ఒకరు ఇద్దరిని తీసుకుంటూ వెళ్ళడం జరిగింది. మనం ఫస్ట్ నుంచి అవతారాలను చూసినట్లయితే ఒక్కొక్క అవతారంలో ఒకరినో ఇద్దరినో వధించుకుంటూ వెళ్ళారు. అలాగే పరశురామ అవతారంలోకి వచ్చేటప్పటికేమో విచక్షణ లేకుండా, అంటే వాళ్ళు వీళ్ళు అని లేకుండా ఉన్న వాళ్ళని మొత్తాన్ని, అంటే మంచి చెడు అని లేకుండా వాళ్ళందరినీ సంహరించుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ రాముని అవతారంలోకి వచ్చేటప్పటికి ఏదైతే దుష్టత్వం ఉండిందో, ఏదైతే ప్రపంచానికి నాశనం కలిగించే ఇది ఉండిందో వారిని మాత్రం ఏరి 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 సంహరించుకుంటూ వెళ్ళాడు. ఆయన చదువుకి వెళ్ళినప్పుడు దగ్గర నుంచి సీతను రిటర్న్ తీసుకొచ్చే వరకు ఆయన చేసిన సంహారం అంతా, సంహారకర్త ఆయన వెనక ఉండి నడిపించిందంతా తారాశక్తి అన్నమాట. అంటే రూట్ మ్యాప్ అనేది తను ఇవ్వడం జరిగింది. మేడం ఒక చిన్న అంశము. ఓకే. ఈ వశిష్ఠుడు తారాదేవి ఉపాసకుడు అన్నమాట. ఇతను వశిష్ఠుడు, రాముడు, తారాదేవి వీళ్ళందరూ విశుద్ధకు ప్రతీకలు. అంటే వాక్కు పరిపాలన, అంటే ఏదైతే వాళ్ళు వాక్ శుద్ధి అంటాం కదా, దానికి ప్రతీకగా వీళ్ళిద్దరిని మనం చూపించవచ్చు అన్నమాట. ఓకే, కంటిన్యూ. అట్లానే రాముడు సుమారుగా 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. మనందరికి ఈ విషయం ఐడియా లేదని ఒక్క విషయం చెప్తున్నాను. కంటిన్యూ మ్యామ్. ఈయన సీతారామ అనే శబ్దంలో తారా మంత్రం అనేది నిక్షిప్తమైందని చెప్తారు. ఎవరైతే సీతారామని పలుకుతారో తారని కూడా ఇన్వైట్ చేసినట్లు అవుతుందని. అలాగే బుద్ధుని అవతారాలలో అవలోకేశ్వరుడు అని ఒక అవతారం ఉంటుంది. దాంట్లో తారాదేవి అతని వైఫ్ అన్నమాట. ఈవిడనే గ్రీన్ తారా, వైట్ తారా అని చెప్పి, బ్లాక్ తారా అని ఇలా రకరకాలుగా పిలుస్తారు. అంటే ఒక్కొక్క సాధన కోసం ఒక్కొక్క తారగా ఆవిడని తీసుకోవడం జరిగింది. ఈ శక్తిని ఏం చేస్తుందంటే మార్గనిర్దేశకత్వం చేస్తుంది. ఎవరైతే మార్గనిర్దేశకత్వం, అసెన్షన్ పాత్ లో మార్గనిర్దేశకత్వం కావాలనుకుంటారో వారందరికీ శక్తి మార్గనిర్దేశకత్వం ఇస్తుందన్నమాట. ఈవిడ నాభి చక్రం నుంచి. అందుకనే శ్రీరాముడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంటే పూర్తి భౌతికతలో ఉంటూ, అంటే తాను ఎక్కడా కూడా ఏ దీన్ని ప్రదర్శించకుండా అన్ని నేర్చుకుంటూ, ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా ఉంటాడో అలా తన జీవితాన్ని మొత్తాన్ని చేస్తాను. ఒక అవతార్ అనే దాన్ని అసలు మనం తర్వాత అవతారుగా అతన్ని గుర్తించాం, కానీ ఆయన ఎక్కడా ప్రకటించుకోకుండా ఆటోమేటిక్ గానే ఒక నార్మల్ గా ఆ వ్యక్తి ఎమోషన్స్ నుంచి అట్లా ఎదుగుతూ ఎదుగుతూ మొత్తంగా బయటికి తీసుకురావడం జరిగింది ఆయన్ని. ఈయన యొక్క వంశ చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రలో ఎవరెవరైతే ఉన్నత ఆత్మలు ఉన్నాయో వాటన్నిటితో నిరంతరం కనెక్ట్ అయి ఉండి తన ప్రస్థానాన్ని కంప్లీట్ చేశారనమాట ఆయన. ఈయన తారాదేవి ఒకే నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు. నేనే రామునిగా జన్మ తీసుకున్నానని ఒక టైంలో తారాదేవి చెప్పడం జరిగింది అనమాట. అంటే వీళ్ళు వేరు కాదు, స్త్రీ పురుష శక్తులుగా వీళ్ళని ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనము డిఎన్ఏ పరంగా తీసుకునేటప్పుడు మనలో ఉన్న 12 స్ట్రాండ్ డిఎన్ఏ అలో ఒక్కొక్క స్థాయిని చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు మనం. ఈ రోజు ఈ డిఎన్ఏలో కోడాన్స్ రూపంలో నిక్షిప్తమై ఉన్న పూర్వీకుల జ్ఞానాన్ని ఏదైతే ఉందో, ఒక్కొక్క జ్ఞానము మనకి ఎక్కడెక్కడ ఎలా ఏ రూపాల్లో ఉపయోగపడుతుందో దాన్ని తీసుకోబోతున్నామంట. అందుకనే మీకు వీరందరి చరిత్రను చెప్పడం జరిగింది. రాముడి చరిత్రలో రాముడు అంత గొప్పవాడిగా రావడానికి అంతకు ముందే ఆ వంశంలో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మలు తీసుకున్నారు అనమాట. ఆ డిఎన్ఏ కూడా తనలో ఉండిందనమాట, రాముడిలో ఉండింది. తల్లిదండ్రుల కన్నా అత్యంత ఉన్నతమైన స్థితి కలిగిన పూర్వీకులు ఉన్నారు ఆయనకి. ఇంకా దశరథుడిని కానీ కౌశల్యని కానీ తీసుకుంటే వాళ్ళు మన వాళ్ళకన్నా బెటర్ గానే ఉన్నారు.
బట్ అది కాదు. ఆయన వంశంలోనే చాలా గొప్ప వంశం ఉందన్నమాట. అలాగే మనకి ఒక 10 తరాల వరకు మనకెవరు లేకపోయినా మన వంశంలో, కానీ అంతకు ముందు మనం ఆరిజిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గొప్ప చైతన్యంతోనే మనందరం కూడా ఉన్నాం. ఆ డిఎన్ఏ అంతా కూడా మనలోనే ఉండిందన్నమాట. ఈ డిఎన్ఏలో ఉన్న ఫస్ట్ కోడాన్ క్రియేట్ అయితే అంటే ఓపెన్ అయితే ఏమవుతుందంటే మానవులలోకి కాంతి అధికంగా తీసుకురాబడుతుంది ఫస్ట్ కోడాన్. అంటే ఇవి నంబరింగ్ ఈ కోడాన్స్ అంటే లోపల ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్ పెయిర్స్ ని కోడాన్స్ అని పిలుస్తాము. ఇందులో ఇవి 1 నుండి 12 వరకు ఎదిగే కాంతిని ఫస్ట్ కోడాన్ ఇస్తుందన్నమాట. అంటే ఇందాక సార్ చెప్పినట్టు తారాశక్తి 12 శక్తులు అని ఏదైతే మనం సార్ చెప్పారో ఆ విధంగా ఈ 12 శక్తులు కోడాన్స్ రూపంలో ఇక్కడ ఉన్నాయన్నమాట. మొదటి కోడాన్ ఏంటంటే ఒకటవ స్థాయి నుంచి 12వ స్థాయి వరకు మనం ఎదగడానికి అవసరమైన కాంతిని స్వీకరించి మనకి ఇవ్వడం జరుగుతుంది. భౌతిక శరీరాన్ని వాస్తవాల మూలం నుంచి బయటికి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలోకి ముందుకు వెళ్ళేలాగా సంక్రియపరుస్తుంది మొదటి కోడాను. అలాగే రెండవ కోడాను ఏం చేస్తుందంటే భావోద్వేగాలను నీటి మూలకంతో శుద్ధి చేసే, అంటే నీటి మూలకం అంటే ఇవన్నీ కూడా పంచభూతాలతో జాగృత పరచడం జరుగుతుంది. మొదటిదేమో భూమితోను, రెండవదేమో నీటితోను సంక్రియ చేసి దాని యొక్క చైతన్యాన్ని మనకు అందించడం జరుగుతుంది. ఆ భావోద్వేగాలు ఉన్నత భావోద్వేగాల కింద షిఫ్ట్ అవడానికి డిఎన్ఏలో ఏంటి అంటే ఎక్కడా కూడా ఏ ఎనర్జీని డిస్ట్రాయ్ చేసేది లేదు, మార్పు చెందించడం ఉంది. ఇప్పుడు డిఎన్ఏ యాక్టివేట్ కాకముందు ఉన్న భావోద్వేగాలన్నీ కూడా డిఎన్ఏ యాక్టివేషన్ తర్వాత ఏమవుతుందంటే ఉన్నత భావోద్వేగాలుగా మారుతాయి. అంటే ఉదాహరణకి దుఃఖం ఉందనుకోండి, దుఃఖం స్థానంలో ఆనందం వస్తుంది. బాధ ఉన్న చోట ధైర్యం, అంటే భయము బాధ ఉన్న చోట ధైర్యము నమ్మకం వస్తుంది. ఇట్లా ఇవి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కూడా ఈ 2 కోడాన్ డిఎన్ఏ యాక్టివేట్ అయినప్పుడు డిఎన్ఏలో ఉన్న కోడాన్ అన్నమాట, స్ట్రాండ్స్ కాదు ఇవి, కోడాన్స్ యాక్టివేట్ అయినప్పుడు మనకి ఈ భావోద్వేగాలు ఉన్నతీకరించడం జరుగుతుంది. అలాగే థర్డ్ కోడాన్ ఓపెన్ అయినప్పుడు, మూడో కోడాన్ ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మన ఆలోచనలను సంక్రియ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు నెగటివ్ ఆలోచనల రూపంలో మనం క్రియేట్ అయినదంతా కూడా మనం పాజిటివ్ గా మార్చగలిగే శక్తి మనకు వస్తుంది. ఆ మూలాన్ని మనం సంక్రియ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి అగ్ని మూలకంతో, ఇది గాలి మూలకంతో దీన్ని సంక్రియ చేయడం జరుగుతుంది. అగ్ని కాదు. రెండోది నీటి మూలకం, మూడోది వాయు మూలకంతో తయారు చేస్తాను. నాలుగవ కోడాన్ వచ్చేసి అగ్ని మూలకంతో సంక్రియ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఆత్మ మరియు దైవానికి సంబంధించిన సంబంధాన్ని, అంటే శరీరంలో ఉన్న జీవాత్మని బయట ఉన్న ఉన్నతాత్మని ఏకం చేసే ఒక సంధానకర్తగా ఈ అగ్ని మూలకం మనకి 4వ కోడాన్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. ఈ కోడాన్స్ ఏంటంటే 1 నుండి 4 కోడాన్స్ ఎలిమెంటరీ బాడీని డెవలప్ చేస్తాయి. అంటే భౌతిక శరీరాన్ని మనకి దాన్ని జాగృత పరిచి ఉన్నతీకరించడానికి, అంటే మనం ఇంకా ఆధ్యాత్మిక శరీరాలలోకి వెళ్ళడానికి ఇవి మనకి సహకరిస్తాయి అన్నమాట. 5వ కోడాన్ ఏం చేస్తుందంటే మన జీవిత చక్రంలో ఉన్న ఆర్కిటైప్స్ ఆ యొక్క జ్ఞానాన్ని, ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ పూర్వీకులని ఎవరెవరినైతే చెప్తున్నామో ఈ పూర్వీకులలో ఉన్న వాళ్ళు ఆర్కిటైపల్స్ ఎవరైతే ఉన్నారో వారి జ్ఞానాన్ని సంక్రియపరచడం అనేది చేస్తుంది అనమాట. ఆ సంక్రియ ఎక్కడ దాకా జరుగుతుందంటే మనకి ఉన్న ప్రధాన 12 ఆర్కిటైపల్ గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటి వరకు తీసుకెళ్తుంది. అంటే ఆ ఆర్కిటైపల్స్ అంటే మూల ముద్రలు అంటారు. అంటే ఆ మూల ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమ, నమ్మకము, ఆత్మవిశ్వాసం, ఆత్మబలము ఇలాంటివన్నిటిలోకి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. 6వ కోడాన్ ఏం చేస్తుందంటే మన ఉన్నత స్థాయి ఆత్మతో, అంటే మహాన్ ఆత్మలతో మనల్ని సంక్రియ చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన కనెక్షన్ అన్నమాట. 6వ కోడాన్ ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఉన్నత స్థాయి ఆత్మలతో, అమూలాత్మలతో మనల్ని ఏం చేస్తుందంటే చాలా
మంచి కనెక్షన్ ని మనకి ఏర్పాటు చేస్తుంది. అలాగే 7వ కోడాన్ ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి మోనాడ్ కనెక్షన్స్ ఏర్పడతాయి. మనము భూమి ఇత్తనాలు కాదు. అంటే భూమికి సంబంధించిన వాళ్ళం కాదు. నక్షత్ర లోకాలకు సంబంధించిన స్టార్ సీడ్స్ మనల్ని ఓపెన్ చేస్తుందన్నమాట. నిన్న మనము ఆ ప్రక్రియ కోసం కొంత ప్రయోగం కూడా చేశాం కదా. ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఏ నక్షత్ర జాతి నుంచి వచ్చిందో ఆ నక్షత్రానికి సంబంధించిన కోడ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అంటే మన మూల కోడ్స్ ఓపెన్ చేయబడతాది అనమాట. ఎప్పుడు 7వ కోడాన్ డిఎన్ఏలో ఉన్న 7వ కోడాన్. అంటే డిఎన్ఏలో 12 కోడాన్స్ ఉంటాయి. ఈ 12 కోడాన్స్ ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అనమాట. అలాగే 8వ కోడాన్ యాక్టివేట్ అయినప్పుడు ఆత్మ వ్యక్తీకరణ ప్రకటితం అవుతుందన్నమాట. అది దాన్ని తనగా వ్యవహరిస్తుంది. అంటే మనం ఏమంటాము, ఆత్మ సాక్షిగా చేశామని చెప్పుకుంటూ ఉంటాం. ఆత్మ సాక్షాత్కారము అంటే అర్థం ఏంటి అంటే, ఆత్మ వచ్చి మన ముందు కూర్చోవడం కాదు. ఆస్ట్రల్ బాడీ వచ్చి మన ముందు కూర్చోవడం కాదు. ప్రతి పని కూడా ఆత్మ సాక్షిగా చేయడం. అంటే ఇప్పటి వరకు మనస్సాక్షితో చేస్తున్నాం ప్రతి పని, లేదా శారీరక సాక్షిగా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తాము అంటే 8వ కోడాన్ ఓపెన్ అయినప్పుడు వ్యక్తిగత ఆత్మ ఏదైతే ఉందో దాని వ్యక్తీకరణ ద్వారా ప్రతి పనిని కూడా ఆత్మ సాక్షిగా వ్యక్తీకరిస్తామన్నమాట. ఆ ప్రవాహం ప్రతి దాంట్లో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే 9వ కోడాను ఓపెన్ అయినప్పుడు మన గ్రూప్ సోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోల్ ఫ్యామిలీస్ తో కనెక్షన్ ఏర్పడుతుంది. అద్భుతంగా ఎవరెవరైతే సేమ్ ప్యాటర్న్స్ నుంచి వచ్చి ఉన్నామో వాళ్ళందరితో మనం యాక్టివేట్ అవుతాము. ఇక్కడ ఉన్న కుటుంబం కాదు, మన కుటుంబం వేరే ఉంటుంది, ఆత్మ కుటుంబం. ఆ ఆత్మ కుటుంబంతో కలవడం అనేది చాలా అద్భుతమైన విషయం. అది 9వ కోడాన్ ఓపెన్ అయినప్పుడు జరుగుతుంది అన్నమాట. అలాగే 10వ కోడాన్ యాక్టివేట్ అయినప్పుడు ఏమంటే మన యొక్క ఆధ్యాత్మిక గురువులను కలవడం జరుగుతుంది. అంటే భూమి పైన కాదు, ఉన్నత లోకాల్లో ఉన్న వారిని కాంతి మాస్టర్స్ అంటారు వీళ్ళని. వారితో మనం కలవడం, మనము ఎక్కడైతే ఉన్నామో ఆ దాన్ని సరి చేసుకోవడానికి ఈ మాస్టర్స్ మనకి మార్గదర్శకత్వాన్ని చేయడం జరుగుతుంది. వీళ్ళు మన జీవిత కాలంలో మనతో కలిసి పని చేయడానికి మనతో కనెక్ట్ అవుతారు అన్నమాట. మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఈ కాంతి ఆధ్యాత్మిక మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మనతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. 10వ కోడాన్ ఓపెన్ అయినప్పుడు. 11వ కోడాన్ ఓపెన్ అయినప్పుడు ఏమంటే ఆర్కేంజలిక్ వంశాలను సంక్రియ చేయడం జరుగుతుంది. ఆ ప్రధాన దేవదూతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ద్వారా మనము వారితో కలిసి ఈ మానవాళికి సేవ చేస్తాం. అంటే ఇదంతా ఇప్పుడు మనం ఎంత గొప్ప వ్యక్తులమైనా చేసేది ఏంటంటే మానవ సేవ. ఇక్కడ భూమి పైన చేయాల్సిన సేవ. ఈ అవతారాలన్నీ ఎవరైతే వచ్చి ఉన్నారో ఈ అవతారాలన్నీ చేసింది ఏంటి అంటే మానవ సేవ. వారి ప్రశాంతంగా జీవించడానికి, ఉన్నత చైతన్యాలుగా వాళ్ళు మారడానికి, ఈ భూమిని ప్రక్షాళన చేసిన, ఈ భూమి పైన ఉన్న నెగటివిటీని తొలగించిన వీరందరూ చేసింది ఏంటంటే సేవ. ఇక్కడ మన అల్టిమేట్ కూడా మనం చేయాల్సింది కూడా ఏంటి అంటే సేవే చేస్తామంట. వీళ్ళందరితో కనెక్టివిటీని పొంది ఏంజల్స్ అందరి ద్వారా మనం ఈ భూమికి సేవ చేస్తాం. అలాగే 12వ కోడాన్ ఓపెన్ అయినప్పుడు మన పూర్ణ దైవత్వం ఏదైతే ఉందో, ఏకత్వం నుంచి విడివడి వచ్చిన మనమందరం తిరిగి ఏకత్వంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏకాత్మగా మనం ఈ భూమి పైన సంచరించడం జరుగుతుందన్నమాట. ఈ 12 కోడాన్స్ కూడా అతి ముఖ్యమైన కోడాన్స్ ఇవి. ఈ రోజు మనం మెడిటేషన్ లో ఈ కోడాన్స్ యాక్టివేషన్ చేస్తాము. ఇవన్నీ కూడా మన పూర్వీకుల నుండి మనకి సంక్రమించినవి మన డిఎన్ఏలో. అంటే వాళ్ళు కోడింగ్ చేసి ఉన్నారు ఆల్రెడీ. ఎవరైతే ఉన్నత చైతన్యాలు మన వంశ చరిత్రలో ఉన్నారో వారు మనకి ట్రాన్స్ఫర్ చేసిన డిఎన్ఏ అన్నమాట ఇది. దీన్ని అవతార్ డిఎన్ఏ అనడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 12 కోడాన్స్ ఈ బయలాజికల్ వల్స్టాన్ డిఎన్ఏ యాక్టివేషన్ లో జరుగుతుందో అప్పుడు మనం ఎవరం అవుతామంటే
డిఎన్ఏగా మారుతాం. అందుకే వీరందరినీ కూడా వాళ్ళు ఏం చెప్పారు, అవతార్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఇంకొకటి ఎలా జరుగుతుందంటే, మీరు అవతార్ మూవీ చూసారు కదా, అందులో ఆ అవతార్ వాళ్ళ యొక్క బయలాజికల్ స్ట్రక్చర్ ని తీసుకొని ఆ మనలో ఏ లోపాలు ఉన్నా సరే ఇక్కడ ఒక అవతార్ని తయారు చేసి అక్కడ వర్క్ చేయడానికి పంపించారు. ఆ మూవీ అసలు ఏ బేస్ తో తీసారో కానీ చాలా అద్భుతమైన ఇదన్నమాట. ఒకసారి చూడండి. వాళ్ళు ఏ పని అయితే చెయ్యాలనుకున్నారో అక్కడ ఈ బయలాజికల్ గా మనకి ఎలాంటి లోపం ఉన్నా ఉండొచ్చు. అంటే భౌతిక శరీరం సహకరించకపోయినా మన లోపల ఉన్న అవతార డిఎన్ఏ ఏదైతే ఉందో అది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది, అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. ఎందుకోసం అంటే ఈ అవతార డిఎన్ఏలో ఉన్న నాలెడ్జ్ మొత్తం మన పూర్వీకుల నుండి, మన ఇతర ఉన్నత ఆత్మల నుండి, గురువుల నుండి మనకు అందించబడింది అనమాట. దాన్ని ఈ రోజు మనం యాక్టివేట్ చేసుకోబోతున్నాము నీలి సరస్వతి ద్వారా. ఈ రోజు మూలా నక్షత్రం, అవతారాల్లో కూడా సరస్వతి అవతారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ పేరే తారాదేవి. అత్యంత ప్రశాంతతని కలిగిస్తుంది, అలాగే భయ నివారిణి, భయాన్ని తొలగిస్తుంది ఈవిడ తార. అందుకనే తారక నామం కోరిన దొరకదు ధన్యున్నైతిని ఓ రామ అని చెప్పేసి ఓ మహానుభావుడు పాడాడు. అద్భుతంగా తారక రామ మంత్రాన్ని కూడా రాక్షస భయం నుంచి, పిచాచ భయం నుంచి తొలగిస్తుందని మన పూర్వీకులు కూడా చెప్పడం జరిగింది. అది తారాశక్తిది. ఈరోజు మనం ఆ తారాశక్తిని, రాముడు ఎలా అయితే ఉన్నత చైతన్యంగా అన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడో, రామరాజ్యాన్ని తీసుకొచ్చాడో, తిరిగి ఇది త్రేతాయుగంలో జరిగింది, ధర్మం 3 పాదాలు ఉన్న సమయంలో. అలాంటి రామరాజ్యం భూమిపైకి మళ్ళీ తిరిగి రావాలి. అలాగే గొప్ప స్నేహితుడు, ఆయన భర్త కాదు, గొప్ప స్నేహితుడు. అలాంటి స్నేహితుడు, ఆవిడ కూడా గొప్ప స్నేహితురాలు. వీళ్ళిద్దరి కలయికతో, సీతారాములు అంటేనే భార్యాభర్తలుగా చెప్పేటప్పుడు వీళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. ఇద్దరు స్నేహితులు యొక్క మహాప్రస్థానమే రామాయణం అంతా కూడా. అలాంటి వారికి కలిగిన ఉన్నత చైతన్యాలే లవకుశులు. అది ఎవరి కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం ఇక్ష్వాకు వంశం అవుతుంది. మనం కూడా దాంట్లో భాగస్వాములే. మన పూర్వీకులు కూడా వీళ్ళందరూ ఉన్నారు. దాన్ని డౌన్లోడ్ చేసుకుందాం ఈరోజు. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ధ్యానం చేద్దాం దీనికోసం మనం. సార్ మీరు ఏమన్నా మాట్లాడతారా? ఓకే మేడం. ఇంకా అంటే అందరూ చాలా మంది రామాయణం తర్వాత భారతం దాకా మధ్యలో ఉన్నది తెలియదు. ఈ వీళ్ళ తండ్రులు అంటే ముత్తాత దగ్గర ఇంకొక వంశం స్టార్ట్ అవుతుంది. అంటే కొడుకులు ఎక్కువ మంది ఉంటారు కదా, అట్లా. ఆ కొడుకుల్లో మామూలుగా ఒక ఆయన నహుషుని కుమారుడు యయాతి పేరు వినే ఉంటారు. రామాంజన యుద్ధానికి కారకుడు యయాతి అని చెప్పేసి. ఈ యయాతి ఎవరంటే శుక్రాచార్యుడి యొక్క అల్లుడు. ఇతని కుమారులే పౌరి, అంటే ఇంకా ఉంటారు. పౌరితోటే ఈ కౌరవ వంశం అనేది వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడ దాకా ఉన్నారు, కానీ మనకి అంతవరకే తెలుసు. ఆ విషయాన్ని జస్ట్ ఒకసారి అలా గుర్తు చేస్తున్నాను అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ధ్యానంలో కూర్చోబెడదాం మేడం. కూర్చోబెట్టి మనకు కావాల్సింది ఏంటంటే వీళ్ళ పేర్లు కాదు, మనకు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానం కావాలి. సో ఆ జ్ఞానం కోసమే ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, హాయిగా రిలాక్స్ గా ధ్యానంలో కూర్చుందాం. సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం. వెరీ న్యాచురల్ బ్రెత్. ఒక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదులుతూ శరీరాన్ని గమనించండి. మరొక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదులుతూ శరీరంలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సర్దుకుని స్థిరంగా కూర్చోండి.
అలాగే మరొక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదులుతూ మానసికంగా ప్రశాంతతను పొందుతున్నాను అనుకోండి. ఇప్పుడు మన హృదయాన్ని గమనిస్తూ మనలోని ప్రేమ చైతన్యం ఆత్మ చైతన్యంతో కలిసి శరీరం మొత్తం ప్రసరిస్తున్నట్లుగా, అంటే ప్రేమే మనం, మనమే ప్రేమ. ఇట్ ఈస్ అన్కండిషనల్ లవ్. ఈ స్థితిలో మన పూర్ణాత్మను అనుసంధానం అవుదాం, మన పూర్ణాత్మతో. ఇప్పుడు మాస్టర్ని ఇన్వైట్ చేద్దాం. మాస్టర్స్, ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. వారి గురువు గారు అయిన సదానంద యోగిని, అలాగే మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ యొక్క చైతన్యాన్ని, ప్రధానంగా ఈరోజు తారాదేవి యొక్క చైతన్యాన్ని, 12 రూపాల్లో ఉన్న చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. అలాగే రాముని చైతన్యాన్ని, సీత యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. వశిష్ఠ మహర్షి యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. రాముని వంశంలో ఉన్న అద్భుత చైతన్యాలు ఏవైతే ఉన్నాయో, మనం వ్యక్తుల పేర్లు రఘువు, ఇక్ష్వాకుడు, అంటే ఇంకా మధ్యలో ఉన్నారు సగరుడు, భగీరథుడు, హరిశ్చంద్రుడు, దిలీప్ మహారాజు, అలా వీరందరి చైతన్యాలను ఆహ్వానిద్దాం. సప్తఋషి మండలిని, వారి భార్యలను, శంబలా ప్రభువును, వారి యొక్క చైతన్యాలను, శంబలా మాస్టర్ల యొక్క చైతన్యాలను ఆహ్వానిద్దాం. భూమాతను తిరిగి తారాస్థితికి తీసుకురావడానికి మన వంతు చైతన్యం, అంటే మన వంతు కృషి, ఆ చైతన్యం కలిగించడానికి భూమాతను కూడా ఆహ్వానిద్దాం. వీరందరి సమక్షంలో మన డిఎన్ఏ యాక్టివేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనుకోండి. నేను పూర్తి సంసిద్ధతతో ఉన్నాను. మేడం ప్లీజ్. మన యొక్క ఫాదర్ మదర్ గాడ్స్ ను, తారా చైతన్యాన్ని, గ్రీన్ తారాను, వైట్ తారాను, బ్లాక్ తారాను ఇన్వైట్ చేసుకున్నాం. శ్వాస తీసుకుని వదిలిపెడుతూ ఉండండి. వీరి అందరి చైతన్యం బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ఇన్వైట్ చేసుకున్నాం.
మనం కూడా ఒక గొప్ప వంశం నుంచి దిగి వచ్చిన వారమే. నేను నా పూర్వీకుల యొక్క బ్లూ ప్రింట్ ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. వారి గొప్పతనం, వారి యొక్క గొప్ప ఉద్దేశము, వారి జీవిత లక్ష్యాలు, వాటిని నేను నాలో యాక్టివేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా యొక్క మానసిక శక్తులను అతి సహజమైన నా పూర్వీకుల జ్ఞానాన్ని బహుమతిగా స్వీకరించడానికి ఏ శక్తి అయినా నన్ను అడ్డుకుంటూ ఉన్నట్లయితే ఆ ప్రతిఘటనలన్నిటినీ తొలగించుకునే చైతన్యం నాలోనే దాగి ఉంది. తారాశక్తి ద్వారా నా ఉన్నత చైతన్యాల యొక్క శక్తిని, జ్ఞానాన్ని నా చైతన్యంతో కలవకుండా అడ్డుకుంటున్న వాటన్నిటిని ద్వారా నేను తొలగించుకుంటున్నాను. నా అవతార్ డిఎన్ఏ కోసం నా పూర్వీకుల యొక్క ఉన్నత జ్ఞానాన్ని ఆకర్షించే అయస్కాంత తత్వాన్ని నేను కలిగి ఉన్నాను. నా యొక్క అత్యధిక సంభావ్యత నా పూర్ణాత్మ ద్వారా నేను ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ పూర్ణాత్మతో మహా అవతార్ బాబాజీ యొక్క చైతన్యాన్ని కనెక్ట్ చేయాలని కోరుకున్నాం. పత్రిజీ యొక్క పూర్ణాత్మ శక్తిని, మహా అవతార్ బాబాజీ యొక్క పూర్ణాత్మ శక్తిని, పరమశివుడి యొక్క
మేడం మ్యూట్లోకి వెళ్ళారు. ఫ్రెండ్స్, మన పూర్ణ ఆత్మ చక్రం మన తలపైన ఒక అడుగు ఎత్తులో ఉంటుంది. దానికి సదానంద యోగి యొక్క పూర్ణాత్మ శక్తి, పరమశివుని యొక్క శక్తి, ఆదిశక్తి యొక్క శక్తి, సీతారాముల శక్తి, తారాశక్తి, హనుమ ఎనర్జీస్, పరమగురు మండలి యొక్క శక్తి, ఇవన్నీ కూడా పూర్ణాత్మ చక్రానికి అందుతున్నట్లుగా భావించండి. సూర్యవంశంలో ఉన్న మనం కూడా సూర్యవంశీకులుగా భావిస్తూ ఈ సూర్యుని ద్వారా వచ్చిన ఆ రఘుకుల వంశ చైతన్యాలన్నీ ఏవైతే ఆ గొప్ప చైతన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మన వంశీకులుగా భావిద్దాము. వారందరి యొక్క ఉన్నతాత్మల చైతన్యం మన పూర్ణాత్మ చక్రానికి కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఆ శక్తిని, పంచభూతాల శక్తిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఈ భూమి పైన మానవాళి నిర్మాణానికి ముందు పంచభూతాలకి సంబంధించిన 5 డ్రాగన్స్ భూమిపైకి రావడం జరిగింది. ఆ 5 డ్రాగన్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేద్దాం. సార్ వాటి పేర్లు చెప్పరా? ఆ పంచభూతాల డ్రాగన్స్ ఎనర్జీస్ ని కూడా మన పూర్ణాత్మ చక్రానికి యాడ్ చేస్తూ మనలో ఉన్న 12 కోడాన్స్ లో నిక్షిప్తమై ఉన్న ఈ 12 ఆర్కిటైపల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఉన్నత చైతన్య ఆర్కిటైపల్ ఎనర్జీస్, ఆ ఎనర్జీస్ కి సంబంధించిన చైతన్యం అంతా కూడా ఈ పూర్ణాత్మ చక్రం ద్వారా పూర్ణాత్మ చక్రంలోకి రావాలని కోరుకున్నాం. వీటన్నిటి ద్వారా మన సహస్రార చక్రంలోని ఇన్ఫినిటివ్ వేస్ అన్ని కూడా ఓపెన్ అవ్వాలని కోరుకున్నాం. ఫ్రెండ్స్, సహస్రారంలోని ఆ ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ అంతా కూడా ఈ పూర్ణాత్మ చక్రం నుంచి అందుతున్న ఎనర్జీ ద్వారా ఆ పెటల్స్ అన్ని ఓపెన్ అవుతున్నట్లు భావించండి. ఆ ఫ్లవర్ అంతా కూడా, లోటస్ అంతా కూడా విచ్చుకుంటున్నట్టు భావించండి. ఒక్కొక్క ఆ పెటల్లో ఒక్కొక్క చైతన్యం కనెక్ట్ అయినట్లుగా భావిద్దాం. పూర్ణాత్మ చక్రం ద్వారా ఎవరెవరినైతే మనం ఇన్వైట్ చేశామో వారందరూ కూడా ఈ పెటల్స్ లోకి వచ్చి ఆ సహస్రార పెటల్లో చక్రంలో ఉన్నట్లుగా భావించండి. ఆ పెటల్స్ అన్ని కూడా ఏ ఏ లోకాలకు సంబంధించిన డోర్వేసో అవంతా కూడా ఓపెన్ అవ్వాలని కోరుకున్నాం. ఆ ఎనర్జీ అంతా కూడా బ్రహ్మరంధ్రం గుండా
లలితాదేవిని మనం సుధా సారాభివర్షిణి అని చెప్పేసి చెప్పుకుంటాం. ఆ సుధాసారం లాగా బ్రహ్మరంధ్రము గుండా బ్రహ్మనాడి లోపల గుండా ప్రవహించాలని కోరుకున్నాం. తేనెలాగా ఆ శక్తి, ఏ శక్తులనైతే మనం, ఏ జ్ఞానాన్నైతే, ఏ చైతన్యాన్నైతే మనం ఆహ్వానించుకున్నామో అది మొత్తము కూడా బ్రహ్మరంధ్రం ద్వారా ఆ బ్రహ్మనాడిలోకి ఆ ఎనర్జీ ఎంత ప్రవహించాలని కోరుకున్నాం. పూర్తిగా ఆ చివరి స్థాయి వరకు ఆ ఎనర్జీ వెళ్ళాలని కోరుకున్నాం. ఆ దిగువన మూలాధారం కింద భాగంలో వెన్నుముక బోనులో ఒక శివలింగ ఆకారముతో కుండలిని శక్తి ఉంటుంది. ఆ శక్తి పైన అభిషేకం జరుగుతున్నట్లు భావించండి. ఈ ఎనర్జీ మొత్తము కూడా ఆ శక్తి పైన అభిషేకం జరుగుతూ ఈ శక్తి శరీరంలోని ప్రతి అణువులో ఉన్న డిఎన్ఏలోకి ప్రవహిస్తున్నట్లుగా భావించండి. అలాగే ఈ భూమి లోపల వీరందరి డిఎన్ఏ నిక్షిప్తం చేయబడి ఉంది భూమాతతో కలిపి. ఎవరెవరైతే ఉన్నత చైతన్యాలు భూమి యొక్క ప్రక్షాళన కోసం, భూమి జాగృతి కోసం, భూమిని తిరిగి తారాస్థాయిలో నింపడం కోసం ప్రయత్నించిన పవిత్ర ఆత్మలు ఉన్నాయో వారందరి డిఎన్ఏ భూమి తన గర్భంలో దాచుకొని ఉంచింది. ఆ తన గర్భం నుండి ఆ డిఎన్ఏ యొక్క చైతన్యం మన ఎర్త్ స్టార్ చక్ర అంటే పాదాల కింద భూమికి సంబంధించిన చక్రం ఒకటి ఉంటుంది. దాని ద్వారా మన లోపలికి ప్రవేశించాలని కోరుకున్నాం. నడుము కింద నుంచి పాదాల వరకు ఉన్న చక్రాస్ అన్ని కూడా దిగువ లోకాలతో కనెక్ట్ అయిన చక్రాస్. వాటిల్లో ఉన్న సరికాని ఎనర్జీని అంతటినీ ఈ భూమి చైతన్యంతో సరిచేస్తూ పంచభూతాల శక్తితో వాటిని జాగృత పరుస్తున్నట్లుగా భావించాం. అందులో ఉన్న డిఎన్ఏ అంతా కూడా యాక్టివేట్ అవ్వడానికి ఈ భూమి యొక్క శక్తి పాదాల గుండా పై వరకు వస్తూ నడుము దగ్గర ఎక్కడైతే మూలాధార చక్రం ఉంటుందో నడుము కింద భాగంలో ఇవి రెండు కూడా కలుస్తున్నట్లుగా భావన చేయండి. వెన్నుముక టైల్ ఏదైతే ఉంటుందో తోకలాగా ఒక చిన్న బోన్ ఉంటుంది. అందులోనే మన దివ్య చైతన్యం దాగి ఉంటుంది. అది యాక్టివేట్ అవ్వాలని కోరుకుందాం. ఈ భూమి యొక్క శక్తి, ఉన్నతాత్మల చైతన్యం అంతా కూడా ప్రతి అణువులోకి వెళ్ళి అక్కడ ఉన్న డిఎన్ఏ లోపల ఉన్న కోడాన్స్ ని జాగృత పరచాలని కోరుకున్నాం. నేను అవతార్ డిఎన్ఏగా మారడానికి ఈ అవతార్ల యొక్క శక్తిని అంతటిని నేను ఇక్కడ ఆహ్వానిస్తున్నాను. నాలో నిద్రాణమై ఉన్న నా దివ్యత్వపు చేతనము ఏదైతే ఉందో నా ఆధ్యాత్మిక కోడాన్స్ అన్నిటిని నేను జాగృత పరుచుకుంటున్నాను. నేను
ఈ జాగృతి ప్రక్రియ కోసం పరిపూర్ణముగా సిద్ధముగా ఉన్నాను. అపారమైన శక్తి మనకి లభిస్తుంది ఫ్రెండ్స్. డిఎన్ఏ మనం వెతుకుతున్నప్పుడు 2 స్ట్రాండ్స్ గానే కనిపిస్తుంది. కానీ ఇందులో 12 కోడాన్స్ ఉంటాయి. అందులోపలికి వెళ్తే ఇంకా ఇంకా పొరలు పొరలుగా ఎంతో డిఎన్ఏ ఉంటుంది. ఒక్కొక్క దాన్ని ఊడదీస్తే ఈ కొబ్బరి తాడు లాగా ఉంటుంది ఇది. దాన్ని రెండే కనపడతాయి, కానీ ఆ పొరి తీస్తే అందులో చాలా పోగులు ఉంటాయి. అట్లాగే వీటి లోపల ఉన్న ఆ కోడాన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యం అన్నమాట. వీటినే 3 లక్షల సంవత్సరాల క్రితం నాశనం చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వీటిని అందించి నిద్రాణ స్థితిలో ఉంచారు. నా డిఎన్ఏలో ఉన్న మొదటి కోడాన్ని నేను జాగృత పరుచుకుంటున్నాను. ఏ శక్తి అయితే నా లోపలికి వస్తుందో ఆ శక్తి ద్వారా నేను నా దేహంలో ఉన్న ప్రతి నాడిలోనూ ప్రతి కణములోనూ కాంతిని నేను కోరుకున్నప్పుడల్లా నింపుకునే శక్తిని కలిగి ఉండేలాగా నా దివ్య జాగృతి కోసం నేను అసెన్షన్ పాత్ లో మరింత అద్భుతంగా నా ప్రయాణాన్ని సాగించడాని కోసం కాంతిని అనుసంధానం చేసుకోవడానికి సహకరించే మొదటి కోడాన్ని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఆ కోడాన్ని యాక్టివేట్ అవుతున్నట్లుగా చూడండి ఫ్రెండ్స్. ఒక కోడాన్ అంటే ఓవర్టోన్ బేస్ టోన్స్ కలయిక అన్నమాట. షుగర్ పైరు వీటన్నిటితో కలిపి కోడాన్ ఏర్పడుతుంది. ఆ కోడాన్ని నేను అంటే ఇది ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏమీ గమనించొద్దు. ఈ చైతన్యాన్ని నేను జాగృత పరుచుకుంటాను. మనకి సైన్స్ తో సంబంధం లేదు. నా మొదటి కోడాన్ని నేను జాగృత పరుచుకుంటున్నాను. ఎందుకు? తారా శక్తి మరింతగా మనకు సహకరిస్తున్నట్లు భావించండి. ఎందుకంటే జ్ఞాన దేవత కూడా ఓంకార శక్తి. ఈ ఓంకార శక్తి ద్వారా మనం ఫస్ట్ కోడాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాము. డిఎన్ఏలో ఉన్న ఫస్ట్ కోడాన్ని నేను జాగృత పరుచుకుంటున్నాను. అందులోకి కాంతి వెళ్ళి అది మరింతగా యాక్టివేట్ అవుతున్నట్లుగా భావించండి. ఈ మొదటి 2 పైర్స్ లో ఉన్న ఈ కోడాన్స్ 12 కోడాన్స్ యాక్టివేట్ అయితేనే మనం థర్డ్ పైర్ లోకి వెళ్ళడం జరుగుతుంది. భూమి యొక్క చైతన్యాన్ని ఇన్వైట్ చేసుకుని ఈ ఫస్ట్ కోడాన్ని సంక్రియపరచుకుందాం. నా భౌతిక వాస్తవాలన్నిటిలోనూ నేను అత్యంత ఆనందకరంగా జీవించడం కోసం నా మూల చైతన్య శక్తిని ఈ భూమి శక్తి ద్వారా నా కోడాన్లో నిక్షిప్తం చేస్తున్నాను. మన లోపల ఉన్న భూమి చైతన్యం ద్వారా ఏర్పడిన అవయవాలన్నీ కూడా శక్తివంతంగా మారుతున్నట్లు భావించండి.
చర్మము, ఎముకలు, మజ్జ ఇవంతా కూడా భూమి చైతన్యంతో ఏర్పడతాయి. జాయింట్స్ అన్ని కూడా భూమితో కనెక్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటున్నట్లుగా భావించండి ఈ కోడాన్ చైతన్యం ద్వారా. మన రెండవ కోడాన్ని, ఈ వస్తున్న శక్తి ద్వారా రెండవ కోడాన్ని యాక్టివేట్ చేసుకుందాం. నీటి మూలకం ద్వారా నీటిని ఇన్వైట్ చేసుకొని, ఆ శక్తిని ఇన్వైట్ చేసి, వాటర్ శక్తిని ఇన్వైట్ చేసి, ఈ వస్తున్న మన పూర్వీకుల చైతన్యంతో కలిపి రెండవ కోడాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. డిఎన్ఏలో ఉన్న రెండవ కోడాన్ని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. నా భావోద్వేగాలను ఏవైతే ఇప్పటి వరకు 3D ఎర్త్ లో నా ప్రస్థానాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఉన్న భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు 5వ పరిధికి మించిన భావోద్వేగాలుగా షిఫ్ట్ అవ్వడానికి నేను ఈ నీటి మూలకాన్ని ఆహ్వానిస్తున్నాను. నా భావోద్వేగాలను నేను ఉన్నతీకరించుకుంటున్నాను, సాంక్రియపరుచుకుంటున్నాను. యూరిన్, బ్లడ్, లాలాజలం అంతా కూడా నీటి మూలకంతో ఉంటుంది. 80% నీరు ఈ బాడీలో ఉంటుంది రకరకాల రూపంలో. ఆ శక్తి అంతా కూడా కాంతిగా మారిపోతున్నట్లు భావించండి. నా 3వ కోడాన్ని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. నా మనస్సుని, ఆలోచనలను ఉన్నత చైతన్యాలుగా మార్చుకోవడం కోసం గాలి మూలకం ద్వారా. ఇవన్నీ అత్యద్భుతమైన భూమికి మొదటిసారి వచ్చిన శక్తులు. వాటిని ఇన్వైట్ చేస్తున్నాం మనం. అవి ఈ భూమి పైన సస్యశ్యామలమైన జీవితాన్ని ఏర్పాటు చేసినాకే మనము ఫార్మ్స్ తీసుకోవడానికి భూమిపైకి ఆత్మస్వరూపులుగా వచ్చాం. అప్పటి వరకు భూమి పైన ఎలాంటి వాతావరణము లేదు. ఆ వాతావరణాన్ని ఇవే క్రియేట్ చేశాయన్నమాట. ఈ పంచభూతాలు పంచ డ్రాగన్స్ గా ఈ భూమి పైకి వచ్చి మనందరం ఇక్కడ ఇంత అద్భుతంగా జీవించడానికి అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఆ శక్తులను మనం ఈ రోజు ఇన్వైట్ చేస్తున్నాం. ఉన్నతమైన ఆలోచనలను, ఉన్నతమైన మనస్సుని మనకి కనెక్ట్ చేయడానికి ఈ గాలి మూలకాన్ని ఇన్వైట్ చేస్తున్నాము. దాని ద్వారా 3వ కోడాన్ యాక్టివేట్ అవుతున్నట్లు భావించండి. నాలో ఉన్న నా డిఎన్ఏలో ఉన్న నా 4వ కోడాన్ శక్తిని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. దీని అగ్ని మూలకం ద్వారా, దీని ద్వారా నా యొక్క ఆత్మ చైతన్యాన్ని దైవ చైతన్యంగా మార్చుకుంటున్నాను. దైవంతో కనెక్షన్ ని ఏర్పాటు చేసుకుంటున్నాను. అత్యంత బలమైన సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాను. దీని ద్వారా ఆ దైవమే ఈ శరీరంలో ఉన్న ఆత్మ రెండు ఒకటే అన్న స్థితిలో మనం ఉండిపోతాం అన్నమాట. ఈ 4 కోడాన్స్ ద్వారా ఈ భౌతిక శరీరం
అత్యంత శక్తివంతంగా పరిపూర్ణమవుతున్నట్లు భావించండి. బలమైన శరీరం, ఆరోగ్యవంతమైన శరీరంగా ఇది తయారైనట్లుగా భావించండి. నేను నా 5వ కోడాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. నా 12 ప్రధాన ఉన్నత ఆర్కిటైపల్ ఎనర్జీస్ ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. నా జీవిత చక్రాన్ని లో ఉన్న జ్ఞానాన్ని నేను సంక్రియపరుచుకుంటున్నాను. ఏ ఉన్నత ఆత్మల యొక్క జ్ఞానం, ఆ మూల ముద్రలు, ఉన్నత చైతన్య మూల ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటిని నాలో నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఈ అవతారాల యొక్క అంత జ్ఞానము కూడా మన డిఎన్ఏ కోడాన్స్ లో నిక్షిప్తం చేయబడి ఉంది. ఆ ఆర్కిటైపల్స్ ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం. స్త్రీ ఆర్కిటైపల్ శక్తులను, పురుష ఆర్కిటైపల్ శక్తులను, ఉన్నత స్త్రీ ఆర్కిటైపల్ శక్తులను, ఉన్నత పురుష ఆర్కిటైపల్ శక్తుల్ని మనం జాగృత పరుచుకుంటున్నాము 5వ కోడాన్ ద్వారా. అలాగే మన జీవిత చక్రం ఏదైతే ఉందో ఆ చక్రం యొక్క జ్ఞానాన్ని కూడా మనం సంక్రియపరుచుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని కూడా నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంకా అపారమైన శక్తి మనం ఒక్కోటి యాక్టివేట్ చేస్తున్న కొద్దీ ఎంతో శక్తిని మనం పొందుతూ ఉన్నాము. ఆరవ కోడాన్ని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. నా యొక్క ఉన్నత ఆత్మ యొక్క కనెక్షన్ ని ఈ భౌతిక ఆత్మతో అనుసంధానం చేయడం కోసం. ఆ ఉన్నత ఆత్మ స్థాయిలోకి నన్ను నేను సంక్రియపరుచుకుంటున్నాను. 6వ కోడాన్ యాక్టివేట్ ద్వారా ఆ మొత్తము యాక్టివేట్ అయిపోతున్నట్లుగా భావించండి. మనం ఊహాశక్తిని వినియోగిస్తే ఆ ఊహ వాస్తవ రూపంలోకి వస్తుంది. ఎందుకోసం అంటే మనం హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేస్తున్నాం ఇక్కడికి. ఊహ ద్వారా వాటిని మేనిఫెస్ట్ చేస్తామన్నమాట. నేను నా 7వ కోడాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. నన్ను నేను స్టార్ సీడ్ గా గుర్తిస్తున్నాను. నా యొక్క ఆత్మ నక్షత్రం ఏదైతే ఉందో, ఏ నక్షత్ర లోకాల నుంచి నేను ఈ భూమికి రాబడి ఉన్నానో ఆ నా యొక్క సొంత ఇంటి జ్ఞానాన్ని నేను ఈ క్షణం నా డిఎన్ఏలో యాక్టివేట్ చేసుకుంటున్నాను. నేను నా మోనాడ్తో పూర్తి కనెక్షన్ ని ఏర్పాటు చేసుకుంటున్నాను. నా ఆధ్యాత్మిక మోనాడుని నేను సక్రియ చేసుకుంటున్నాను 7వ కోడాన్ ద్వారా. నా 8వ కోడాన్ శక్తిని నేను యాక్టివేట్ చేస్తున్నాను. నా వ్యక్తిగత ఆత్మ వ్యక్తీకరణలన్నీ కూడా నా ప్రతి ఒక్క జీవన విధానంలోనూ పరిపూర్ణంగా వ్యక్తీకరించడం కోసం ప్రతి క్షణము నా ఆత్మ వ్యక్తీకరణ రూపంలోనే ఆ క్షణం జరుగుతున్నందుకు కృతజ్ఞతలు. ఆ ప్రవాహాన్ని, నా ఆత్మ వ్యక్తీకరణ ప్రవాహాన్ని
నేను నా లోపలికి ప్రవహించుకుంటున్నాను. నా యొక్క 9వ కోడాన్ని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. నా సోల్ ఫ్యామిలీస్ తోను, నా సోల్ గ్రూప్స్ తోను నేను కనెక్ట్ అవుతున్నాను. నా ఆత్మ కుటుంబ శక్తిని నా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, వాళ్ళందరితో సోల్ ఫ్యామిలీస్ మీరు కలుస్తున్నట్లుగా వాడందరినీ ఆలింగనం చేసుకోండి ఫ్రెండ్స్. మీ సోల్ ఫ్రెండ్స్ ని మీరు కలవండి. వాళ్ళు ఎవరు ఇక్కడ భూమి పైన కాదు, ఉన్నత లోకాల్లో ఉంటారు. అక్కడ కలుస్తున్నట్లుగా భావించండి. నా 10వ కోడాన్ని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఈ జీవితంలో నా అసెన్షన్ పాత్ లో నాతో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్న నా ఆధ్యాత్మిక గురువులను, కాంతి యొక్క మాస్టర్స్ తో పూర్తి కనెక్షన్ నాకు ఏర్పడి వారి మార్గదర్శకత్వం ద్వారా నేను మరింత ముందుకు ఎదగడం కోసం ఆ మార్గదర్శక ఆత్మలు మీతో కనెక్ట్ అవుతున్నట్లుగా భావించండి. ప్రతి క్షణం వారి నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తున్నట్లుగా మన ఆధ్యాత్మిక గురువుల యొక్క చైతన్యం మనకి నిరంతరం రక్షణగా ఉన్నట్లుగా భావిద్దాం ఈ 10వ కోడాన్ ద్వారా. పదకొండవ కోడాన్ని నేను యాక్టివేట్ చేస్తున్నాను. నా అవతార డిఎన్ఏలోని ఏంజలిక్ డిఎన్ఏని నేను సక్రియపరచుకోవడం కోసం ప్రధాన దేవదూతలతో, అంటే మూల చైతన్యానికి అతి దగ్గరగా ఉన్న దేవదూతలు ఉన్న దైవ శక్తి ఉంది. వాటితో నిరంతరం మనం కనెక్ట్ అయి మనం మార్గదర్శకత్వం పొందడానికి, ఆ మార్గదర్శకత్వం ద్వారా ఈ భూమికి సేవ చేయడం కోసం, ఈ భూమి పైన ఉన్న మానవాళికి సేవ చేయడం కోసం. పత్రి సార్ చెప్పారు, సహస్రార చక్రం యొక్క యాక్టివేషన్, సహస్రార స్థితి అంటేనే సేవ అని చెప్పారు. ఈ భూమి పైన ఉన్న వాళ్ళని మనం ఎంత జాగృత పరిస్తే, వారికి ఎంత జ్ఞానాన్ని, ఎంత సేవని మనం అందిస్తే అంతగా మనం మరింత ముందుకు ఎదుగుతాము. అలాంటి సేవ చేయడం కోసం మనలో ఉన్న ఏంజలిక్ డిఎన్ఏ యాక్టివేషన్ అవ్వాలని కోరుకున్నాం. నా 12వ కోడాన్ని నేను యాక్టివేట్ చేస్తున్నాను. నా డిఎన్ఏలో ఉన్న 12వ కోడాన్ని. ఇవన్నీ కూడా 12 అగ్ని అక్షరాలండి కోడాన్స్ అంటే. ఈ 12వ అగ్ని అక్షరాన్ని నేను యాక్టివేట్ చేస్తున్నాను. ఏకత్వంలోకి నేను పరిపూర్ణంగా మెర్జ్ అయిపోవడానికి కోసం. నా ద్వారా జరిగే ప్రతి పని కూడా ఏకత్వపు సాధనతో జరగాలి, ఏకత్వం అయి ఉండాలి. సమభావన, ఆ సమభావన నాలో రావాలి. వేరు అన్న ద్వంద్వత్వం నుంచి మనం బయటికి రావాలి అంటే మనం పూర్తిగా ఏకత్వంలోకి వెళ్ళిపోవాలి. ఆ ఏకత్వపు స్థాయిలోకి నన్ను నేను పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ఈ 12వ అగ్ని అక్షరం ద్వారా. ప్రతి డిఎన్ఏలో కూడా ఈ 12 అగ్ని అక్షరాలు ఉంటాయి. వీటిని సైంటిఫిక్ గా కోడాన్స్ అని చెప్పాము. కానీ ఈ 12 కూడా డిఎన్ఏలో ఒక అగ్ని పుష్పం లాగా ఉన్నట్లుగా, గోల్డెన్ ఫ్లవర్ లాగా ఆ డిఎన్ఏని చూస్తూ దాని మధ్యలో పుప్పొడి రేణువులాగా ఈ 12 అగ్ని అక్షరాలు మరింత ప్రకాశవంతమా
గోల్డెన్ ఆరెంజ్ కలర్ లో అవి మెరిసిపోతున్నట్టు దాని ప్రకాశం మీ ప్రతి అణువు నుంచి కూడా బయటికి ఉత్పన్నం అవుతున్నట్లుగా భావించండి. ఆరా అంతా కూడా గోల్డెన్ ఆరాగా మారిపోయినట్లుగా అంటే ద్వంద్వత్వపు గ్రావిటీ నుండి రిలీజ్ అయిపోయినట్లుగా భావించండి. ఏకత్వంలోకి వెళ్తున్నట్లుగా మన అడుగులంతా ఏకత్వపు ప్రయాణమై ఉన్నట్లుగా, సోల్ ఫ్యామిలీస్ తో కలిసి మనం నడుస్తున్నట్లుగా, మన మార్గదర్శక ఆత్మలతో మనం కలిసి నడుస్తున్నట్లుగా, ఈ ఎర్త్ కి మరింత సేవలు మనం అందిస్తున్నట్లుగా భావిద్దాం. మనమే ఏంజల్స్ గా మారి ఈ ఎర్త్ ని పరిరక్షిస్తున్నట్లుగా, ఈ భూమిని గయా స్థాయి నుండి తారా స్థాయికి తీసుకువెళ్తున్న ఉన్నత చైతన్యాలను మనమే అని మనల్ని మనం అంగీకరించుకుందాం. మీ నుండి ఉత్పన్నమవుతున్న ఆ గోల్డెన్ లైట్ మీ ఆరా ద్వారా ఈ భూమండలం అంతా ప్రసరిస్తున్నట్లు భావించండి ఫ్రెండ్స్. భూమి పైన ఉన్న వారందరిలోనూ భూమిలో కూడా తారా ఫ్రీక్వెన్సీ అంది తన డిఎన్ఏ అంతా కూడా తారాస్థాయిలో తిరుగుతున్నట్లుగా భావించండి. నేను గోల్డెన్ లైట్ యాంకరింగ్ చేస్తున్నాను. మనం ఒక యాంకర్ గా మారిపోదాం. భూమికి ఉన్నత చైతన్యానికి మధ్య అనుసంధానకర్తగా ఆ లైట్ ని భూమికి అందించే యాంకర్స్ గా మనం మారిపోయాం. అందించండి ఫ్రెండ్స్ లైట్ ని ప్రతి ఒక్కరిలోకి ప్రవేశించి వారి డిఎన్ఏలో ఉన్న ఈ 12 కోడాన్స్ వారికి కూడా యాక్టివేట్ అయి వారు ఉన్నత చైతన్యాలుగా స్టార్ సీడ్స్ గా మారిపోయినట్లుగా భావించండి. మన ఆత్మ ప్రయోజనమైన దైవిక సేవ, ఈ భూమికి ఏ సేవ అయితే మనం చేయాలో ఆ సేవ, ఆ చైతన్యపు జాగృతి మనలో మరింతగా ఉత్పన్నం అవుతున్నట్లుగా, జాగృతి అవుతున్నట్లుగా మన యొక్క కాస్మోస్ డిఎన్ఏ, అవతార్ డిఎన్ఏ, ఏంజల్ డిఎన్ఏ యాక్టివేట్ అయినట్లుగా భావిద్దాం. ఆ డివైన్ బ్లూ ప్రింట్ మరింతగా యాక్టివేట్ అవుతున్నట్లుగా. చైతన్యవంతంగా మారిపోతున్నట్లుగా భూమి పైన తిరిగి రామరాజ్యం ఏర్పడుతున్నట్లుగా ఆ సమభావన స్థితి, స్త్రీ పురుషుల భేదం లేకుండా ఉన్నత చైతన్యం, మాతృస్వామ్యం పితృస్వామ్యం కలిసి ఒక ఉన్నత చైతన్యాన్ని భూమి పైన నెలకొల్పుతున్నట్లుగా భావన చేద్దాం. భూమి మరింత ప్రక్షాళన పొందుతున్నట్లుగా, ఎప్పటికప్పుడు సరికాని ఎనర్జీని అంతటిని క్లీన్ చేసుకుంటూ సరైన ఎనర్జీతో మరింత చైతన్యవంతం అవుతున్నట్లుగా భావన చేద్దాం.
పూర్తిగా మన మైండ్ అత్యున్నతమైన క్వాలిటీతో డెవలప్ అవుతున్నట్లుగా, మన యొక్క స్పీచ్ బాడీ యాక్టివేట్ అవుతున్నట్లుగా భావిద్దాం. మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంతా కూడా ఏకత్వంలోకి వస్తున్నట్లుగా భావన చేద్దాం. ఎంటైర్ యూనివర్స్ అంతా మనమే అయినట్లుగా భావన చేద్దాం. మనం షిఫ్ట్ అవుతున్నట్టుగా భావన చేద్దాం ఫ్రెండ్స్. ఏ షిఫ్టింగ్ అయితే ఇప్పుడు ఉన్న సమయంలో అవసరం, ఆ షిఫ్ట్ కి టర్న్ అయిపోయినట్లుగా భావన చేయండి. ఆ ఉన్నత చైతన్యాలు ఎవరెవరైతే ఇక్కడ దాకా వచ్చి మనకి జ్ఞానాన్ని అందించి మనల్ని మరింత శక్తివంతులుగా షిఫ్టింగ్ లోకి మనల్ని పంపించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. ఇప్పటి వరకు మన నుండి రిలీజ్ అయిన సరికాని ఎనర్జీస్ అంతా కూడా అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలని కోరుకున్నాం. మనలో యాక్టివేట్ అయిన అంతా కూడా మరింత స్థితం అవుతూ, మరింత జాగృతం అవుతూ మనల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ 2 చేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకున్నాం. నెమ్మదిగా చేతులను తొలగిస్తూ కళ్ళను ఓపెన్ చేసుకున్నాం. అద్భుతమైన ఈ ఎనర్జీస్ కి, మాస్టర్స్ కి క్లాప్స్ రూపంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.